సో ఎంత దారుణం, ఎంత అమానుషం. మరి కాసేపట్లో ఒక యాంకర్ వీడియో కూడా ప్లే చేస్తాను. ఆవిడ వేరే లెవెల్లో ఆవేశపడిపోతుంది. ఒక మనిషికి వచ్చినంత కోపం వచ్చింది ఆవిడకి, ఎందుకో తెలియదు. కానీ వాళ్ళ పాకిస్తానీస్ని పట్టుకుని ఆవిడే తిట్టేస్తోంది. మీకు బుద్ధి ఉందా, మీకు సిగ్గు ఉందా, మీరు ఇండియాని సపోర్ట్ చేస్తారా, మీరు అది చేస్తారా, ఇది చేస్తారా, పోయి బోర్డర్ దగ్గరికి పోయి యుద్ధం చేయండి అని ఆ యాంకర్ అమ్మ విపరీతంగా బాధపడిపోతుంది. ఆ తల్లి ఫోన్ నెంబర్ ఏమన్నా దొరికితే మాత్రం ఆవిడతో కాసేపు మాట్లాడాలనిపిస్తుంది. సో ఆవిడ కొద్దిసేపటి క్రితం ఆవిడని మళ్ళీ చూద్దాం. ఇప్పుడు చండీగఢ్లో సైరన్ల మోతకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ వస్తుంది, ఒకసారి చూడొచ్చు. దాడులు జరగచ్చు అంటూ ప్రజల్ని హెచ్చరించారు. ఇంటి బయట ఎవరు కూడా తిరగొద్దు, ఇళ్ల లోపలే ఉండండి, బాల్కనీలో కూడా ఉండొద్దు, కిటికీలను కూడా తెరిచి ఉంచొద్దు అని భారత ప్రభుత్వం హెచ్చరిస్తోంది. నిన్నటిదాకా పాకిస్తాన్లో ఉన్న అన్ని నగరాల్లో సైరన్లు మోగాయి. ఇవాళ భారతదేశంలో ఉన్న నగరాల్లో సైరన్లు మోగుతూ ఉన్నాయి. సో చండీగఢ్లో మొట్టమొదటి సైరన్ మోగింది. ఇంతవరకు సైరన్ అలర్ట్ అనేది లేదని చెప్పాల్సి ఉంటుంది. సో ఫస్ట్ టైం మన భారతదేశంలో కూడా సైరన్ మోగుతుంది. రాత్రి రాజస్థాన్లోను జమ్మూలోను బ్లాక్అవుట్ చేశారు, ఎంటైర్ లైట్లన్నీ కూడా తీసేశారు. ఇవాళ సైరన్ కూడా మోగిస్తూ ఉన్నారు. అంటే యుద్ధ ఛాయలు, యుద్ధ గంటికలు అంటాం కదా, అవి మోగుతూ ఉన్నాయి. సో ఒక విధంగా ప్రమాద గంటికలు లాంటివి ఇవి. సో ఎవరు కూడా ప్రజలు భారత ప్రభుత్వం చెప్పినట్టుగా సైరన్ని మీరు ఎదురుగా దృశ్యాలు వింటూ ఉన్నారు. ఆ దృశ్యం కూడా చూస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు సైరన్ మోగుతుంటే. ఈ సైరన్లు మనకు అలవాటు లేదు. 1971 యుద్ధ సమయంలో అప్పట్లో సైరన్లు మోగి ఉండొచ్చు. అప్పుడు మనం లేవు, మనం చిన్నపిల్లలం. సో ఆ ఒక జనరేషన్ మొత్తానికి యుద్ధం గురించి పెద్దగా తెలియదు. మధ్యలో కార్గిల్ యుద్ధం జరిగినా కూడా దాని గురించి కూడా ఒక జనరేషన్ మొత్తానికి తెలియదు. కాబట్టి యుద్ధం వచ్చినప్పుడు సైరన్లు మోగటం అనే కల్చర్ గురించి జనానికి పెద్దగా తెలియదు, అవగాహన లేదు. సో మొట్టమొదటిసారి ఇవాళ పాకిస్తాన్ వల్ల చండీగఢ్లో ఆ సైరన్ మోగుతోంది. ఆ సైరన్ను కూడా మీరు ఒకసారి వినొచ్చు. సైరన్ అనేది ఎలా ఉంటుంది మనం మాగ్రీన్లో కూడా చూపించే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు సైరన్ మోగుతోంది చండీగఢ్లో. సో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎవరు బయట ఉండొద్దు, రోడ్ల మీద ఎవరు కూడా బాల్కనీలో కూడా నిలబడొద్దు, సురక్షితంగా లోపలే ఉండండి అంటూ అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ సైరన్ మోగుతున్న వాయిస్ కూడా మీరు సైరన్ వినొచ్చు. ఒకసారి సైరన్ ప్లే చేయండి పీసీఆర్. ఎస్, అది సైరన్ విన్నారు కదా. ఆ సైరన్ ఎలా ఉంటుంది రేపొద్దున ఇక్కడ కూడా మోగొచ్చు. హైదరాబాద్లో మోగొచ్చు, మీరు ఉన్న విజయవాడలో మోగొచ్చు, లేకపోతే మీరున్న శ్రీకాకుళంలో మోగొచ్చు, ఆదిలాబాద్లో మోగొచ్చు, అనంతపురంలో కూడా మోగొచ్చు. యుద్ధం తీవ్రతరం అయితే అన్ని చోట్ల కూడా మోగే అవకాశం ఉంటుంది. అలర్ట్ చేయటానికి మాత్రమే ఈ సైరన్ అనేది. ఈ సైరన్ మనకు కొత్త. ఈ సైరన్ గతంలో మనం ఎప్పుడు వినలా. ఎందుకంటే ఎప్పుడు మనం యుద్ధాలు చేస్తూ ఉంటే ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళకి బాగా అలవాటు, హమాస్ వాళ్ళకి బాగా అలవాటు, ఉక్రెయిన్ వాళ్ళకి అలవాటు, రష్యాకి అలవాటు. ఎందుకంటే రెగ్యులర్గా అక్కడ ఇరాన్ వాళ్ళకి అలవాటు, ఎందుకంటే అక్కడ ఆఫ్ఘన్లకు అలవాటు. వాళ్ళ దగ్గర ఎప్పుడు ఏదో ఒక రకంగా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ సైరన్ మోగిస్తూ ఉంటారు. మనకి సైరను కొత్తే, బంకర్లు కూడా కొత్తే. మనకి
బోర్డర్ సరిహద్దుల్లో ఉన్న కొన్ని గ్రామాల్లో బంకర్లు ఉంటాయేమో కానీ మిగిలిన చోట్ల ఎక్కడ బంకర్లు ఉండవు. ఎందుకంటే ఎప్పుడైనా యుద్ధం వస్తే ఆ యుద్ధం నుంచి రక్షించుకోవడానికి బంకర్లు నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మనకు 1971 తర్వాత ఇప్పటివరకు అంత పెద్ద స్థాయి యుద్ధం అనేది లేదు కాబట్టి మనకు బంకర్లు అవసరం రాలేదు, సైరన్ అవసరం రాలేదు. అందుకనే ఇవాళ సైరన్ వినగానే జనాలందరికీ కూడా కొత్తగాను, వింతగాను, భయంగాను, ఆందోళనగాను, అన్ని విధాలుగాను ఉంది. సో ఒకసారి ఢిల్లీ మా కొలీగ్ శివ దగ్గరికి వెళ్దాం. సో లేటెస్ట్ అప్డేట్స్ చండీగఢ్ సైరన్ గురించి కావచ్చు, ఇంకా లేటెస్ట్గా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద కావచ్చు, మొత్తం శివ మానిటర్ చేస్తున్నారు అక్కడ నుంచి. శివ, ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ మొత్తం? అలాగే జమ్మూ కాశ్మీర్ మీద దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇక భారత్ సరిహద్దులో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు ఇప్పుడు చండీగఢ్లో రీసెంట్గా ఎయిర్ సైరన్ మోత మోగుతోంది. ఎవరిని కూడా బయట ఉండొద్దు, అందరూ కూడా లోపల ఉండి డోర్ కర్టెన్స్ కానీ, డోర్స్, బాల్కనీస్, విండోస్ అన్నీ కూడా కంప్లీట్గా క్లోజ్ చేసుకుని లోపలే ఉండాలి, ఎవరు బయటకు రావద్దంటూ కూడా చండీగఢ్ ప్రభుత్వం అక్కడ సైరన్ మోగిస్తూ ఉంది. వైమానిక దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికల నేపథ్యంలోనే అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. దానిలో భాగంగానే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా నిర్లక్ష్యం వహించొద్దు, ప్రభుత్వం ఇచ్చే సూచనలను, ప్రభుత్వం చేసే పనులకు అందరూ సహకరించండి అంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. అంటే వారికి ఉన్న సమాచారం మేరకు వైమానిక దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం ఉన్న నేపథ్యంలోనే ఈ మొత్తం పలు సూచనలు చేశారు. దీనితో పాటు అటు చండీగఢ్తో పాటు సరిహద్దు ప్రాంతాల రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, అటు గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, ఇలా అన్ని రాష్ట్రాలకు సంబంధించి అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రాలకు సంబంధించిన డీజీపీలు, సిఎస్లతోనూ, సీఎంలతోనూ కేంద్రం ఎప్పటికప్పుడు వారి నుంచి వారితో మాట్లాడుతుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది కూడా వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఒకవైపు దాడులు చేస్తుంది పాకిస్తాన్, ఒకవైపు డ్రోన్లు ప్రయోగిస్తున్నాయి, మరోవైపు చొరబాటు యత్నాన్ని కూడా పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది. అంటే ఎక్కడైతే ఒకవైపు డ్రోన్స్ ప్రయోగిస్తుంది భారత్ పైన, మరోవైపు పాకిస్తాన్ భారత్ సరిహద్దులో భారత్లోకి ప్రవేశించేందుకు చొరబాటుకు యత్నిస్తుంది. వాటిని అన్నింటినీ కూడా భారత్ సైన్యం తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇటు భారత్ కూడా సమర్థవంతంగా పనిచేస్తున్న పరిస్థితి. శివ, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మీరు లైన్లో ఉండండి. అందులో భాగంగా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీరు ఢిల్లీలో ఉన్నారు. సో మిమ్మల్ని మీరు సేఫ్గా ఉంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఢిల్లీలో కూడా సైరన్ మోగే అవకాశం ఉంటుంది. ఒకవేళ పాకిస్తాన్ టార్గెట్ చేస్తే ఢిల్లీని కూడా టార్గెట్ చేస్తుంది. మీరు ఢిల్లీలోనే ఉన్నారు, మీ సేఫ్టీ కూడా మాకు అవసరం. సో మీరు కూడా అక్కడ చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి ప్రజల మాదిరిగానే. సో మేము మా కొలీగ్ని అలర్ట్ చేస్తున్నట్టుగానే ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తున్నాం. చండీగఢ్లో సైరన్ మోగింది, ఇంకా ఎక్కడెక్కడ మోగుతుందో కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. సో అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ప్రతి నిమిషం